శ్రీలంక సిరీస్ మొదలు కానుంది. ఈ పర్యటనలో టీమిండియా మొదట 3 టీ20 మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత వన్డే మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ టూర్ కోసం త్వరలో భారత్ జట్టు శ్రీలంకకు బయలుదేరనుంది. ఇదిలా ఉంటే శ్రీలంకకు బయలుదేరే ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజుకి ఒక శుభవార్త అందింది. వివరాలకు వెళితే, తాజాగా ముగిసిన టీ20 ప్రపంచ కప్లో సంజుకి స్థానం దక్కినప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. అయితే జింబాబ్వే సిరీస్లో మాత్రం అతడు చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు, చివరి టీ20 మ్యాచ్లో కీలక సమయంలో 58 పరుగులు చేసి జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. దీంతో అతడి ప్రదర్శనకు మెచ్చి శ్రీలంకతో ఆడబోయే టీ20 సిరీస్కి కూడా సంజుని ఎంపిక చేయడం జరిగింది. జింబాబ్వేతో సిరీస్లో అంటే జట్టులో పంత్ లేడు కాబట్టి అతడికి తుది జట్టులో స్థానం దక్కింది. కానీ ఇప్పుడు అలా కాదు. పంత్ తిరిగి జట్టుతో చేరాడు గనక సంజు మళ్లీ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రస్తుతం జట్టుకి హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ గతంలో చాలాసార్లు సంజుకి జట్టు యాజమాన్యం అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ బీసీసీఐ వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. సంజుకి సపోర్ట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు సంజుకి తుది జట్టులో స్థానం కల్పించే అవకాశం గంభీర్కి దక్కింది. దీంతో గంభీర్ తప్పక సంజుకి ప్లేయింగ్ 11లో చోటు కల్పిస్తాడు అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇది సంజు శాంసన్కి తనని తాను నిరూపించుకోవడానికి సరైన సమయం. అతడు తన సత్తా చాటగలిగితే జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.